హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలా నాకు ఏ విషయం బాధ కలిగించలేదు కానీ భయ్యా, నిన్న వెన్నుపోటు దినోత్సవం అని వస్తుందయ్యా. వాళ్ళేం సెలబ్రేట్ చేశారు, మనం ఏం చేద్దాం. వెన్నుపోటు దినం చేస్తే దాన్ని చూసినటువంటి టీవీ ఛానల్స్ పేపర్లని తలుచుకుంటేనే నాకు చాలా బాధ కలుగుతుందబ్బా. పవన్ కళ్యాణ్ గారేమో సంక్రాంతి దీపావళి కలిపి చేసుకుందాం అన్నారు. అటు సంక్రాంతి ముగ్గులు పెట్టలేదు, దీపావళి టపాసులు పేలలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటకి అంత వాల్యూ ఉందా? అసలు ఎంత ఘోరంగా విఫలమయ్యారంటే అంత దారుణంగా విఫలమయ్యారు. అంటే వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి టీం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తుంటే ఈడు పీడ విరగడైన దినం అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు. సిగ్గన్నా ఉండాలి కదా, మాట ఇచ్చినందుకు కొంత కార్యకర్తను మొబిలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లాలి కదా. అదేం లేదు, అటర్ ఫ్లాప్ అయిపోయింది షో. అంటే పవన్ కళ్యాణ్కి పబ్లిక్ లో ఉన్న వాల్యూ జీరో. ఆ విషయం తెలుసుకోండి మీరు. ఎవరు కూడా సంక్రాంతి చేసుకోలేదు, దీపావళి చేసుకోలేదు. అందరికి కాలరాత్రి అమావాస్యలాగే మిగిలిపోయింది ఆ రోజు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ ముఖం పెట్టుకొని ఆ డైలాగులు చెప్తాడో అర్థం కాదబ్బా. షీజ్ ద షిప్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. చివరికి అంతా అయిపోయిన తర్వాత సిగ్గు లేకుండా ప్రజల్లోకి వెళ్ళి ఎలా తిరుగుతాడో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. సామాన్యుడు ఎవడైనా కూడా అటువంటి సిచ్యువేషన్లో ఉంటే మొహం చూపించడానికి కూడా సిగ్గుతో రూమ్లోనే తలదించుకొని ఉండే రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఇవి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎవడేమన్నా ఎవడేం చేసినా కూడా మమ్మా నేను సంక్రాంతి అంట, దీపావళి అంట, ఏం జరగకపోయినా మూసుకొని కూర్చుంటా. ఇది అనమాట. సరే, పవన్ కళ్యాణ్కి వాల్యూ లేదన్న విషయం అందరికీ అర్థమైపోయింది. కూటమి ప్రభుత్వానికి కాలరాత్రి చూపించారు. నిజం చెప్పాలంటే వెన్నుపోటు తిన్నం కాస్త కూటమిలో చలి జ్వరాలు రేపించింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎవరైతే కూటమి ప్రభుత్వ టీవీ ఛానల్స్ ఉన్నాయో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, మహా న్యూస్ కానీ, టీవీ5 కానీ, ఇంకేమున్నాయి ఈటీవీ కానీ, ఇలా కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇంకా కొన్ని పత్రికలు ఉన్నాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలా పత్రికలు ఉన్నాయి. ఆ యాంకర్ల బతుకులు ఏంటి అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒరే, నేను ఉదయం ఒక డిబేట్ పెట్టి, మధ్యాహ్నం ఒక డిబేట్ పెట్టి, సాయంత్రం ఒక డిబేట్ పెట్టి, ఎక్కడి నుంచో అందరినీ పోగేసుకొచ్చేసి వైఎస్ జగన్ పైన ఎంత విష ప్రచారం చేసి ఇన్ని విధాలుగా కోట్లు వేసుకొచ్చి రంగురంగుల బ్యాక్గ్రౌండ్లు మార్చుకొని ఇన్ని విధాల మేము స్క్రిప్టులు రాసుకొచ్చి అన్ని ఛానల్స్ మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి పైన, అదేవిధంగా వాళ్ళ క్యాడర్ పైన దాడి చేసి నెగిటివ్ ప్రచారాలు దులిపి వాచి వడ్డించినా కూడా చివరికి ఒక్కడ కూడా మా మాట వినలేదేంటి స్వామి. తండాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినోత్సవానికి ఇంత రెస్పాన్స్ ఇచ్చారేంటని తలాలు పట్టుకొని కూర్చుంటున్నారంట. ముఖ్యంగా టీవీ5 మూర్తి, ఆ సాంబా, మన ఈయన వెంకటకృష్ణ, వీళ్ళ బాధ వర్ణనాతీతం అసలు. ఇంకా మహా న్యూస్ అంటే ఏముందిలేండి, వంశీ గారిది ఏముంది, ఆయన పెద్ద కన్సిడరేషన్లో రాదు. ఇంక ఈటీవీ అంటే అతని కథనాలు కొట్టుకుంటా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే తింటాం మానేశాడంట ఒక రోజంతా. అసలు అట్లుంది పరిస్థితి బయట. అరే అమ్మ, ఎంత కష్టపడి మేమంతా ఒక తాటి మీదకి వచ్చి సోషల్ మీడియాలు వాడుకొని, మెయిన్ స్ట్రీమ్ మీడియాను వాడుకొని, ప్రింట్ మీడియాను వాడుకొని, అన్ని వాడుకొని ఎన్ని చేసినా కూడా జగన్ ఖాళీ గోటి మీద ఈకని కూడా కదిలించలేకపోయామే అన్న సిగ్గుతో కొట్టుమిట్టాడుతున్నారంట, తలదించుకొని సస్తున్నారంట. వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటున్నారంట. చీని అమ్మ, మన బతుకులు మనమే మూసుకొని చచ్చిపోదాం భయ్య. ఇంత చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెన్నుపోటు దినాన్ని సూపర్ సక్సెస్ చేసుకున్నారు భయ్య అంటూ ఒక స్ఫూర్తి అనే ఒక వ్యక్తి అయితే ఒక టీ స్పూన్లో వాటర్ పట్టుకొని దూగదానికి ట్రై చేశాడంట. ఎందుకు మరి గాంబడ అనే ఇంకొక అతనైతే అమ్మ గాబులో తలముంచుకొని చచ్చిపోదాం అనుకున్నాడంట, కుదరలేదు. ఇంకా టెంకటాల టిక్కుం అని ఇంకో అతను ఉంటాడు, టెంకటొక్కం అని. ఆయన విషయం చెప్పాలంటే అమ్మ ఇంక ఈ జాబ్కి స్వస్తి చెప్దాం, రంగు కోట్లు పనిచేయట్లేదు అనేసి ఆయన ఫీల్ అయ్యాడంట. ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటుంటే ఆ బాధ నరాలు చీల్చేస్తుందంట. పాపం కదా, వాళ్ళు కష్టపడుతున్నారు భయ్య. సొల్లు చెప్తున్నారా, సొటారం చెప్తున్నారా, సోది చెప్తున్నారా పక్కన పెట్టండి. ప్రస్తుతానికి వాళ్ళు చెప్పేది మీరు విని కూడా దాన్ని పాటించినందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారంట.
ఒక బొంగురు గొంతేసుకొని, ఒక సొట్ట మొహం వేసుకొని, ఒక బేస్ వాయిస్‌లో యేసుకొని ఎంత ట్రై చేసినా, అది వీకెండ్ అని అరిచినా, వీక్ మొదట్లో అని అరిచినా కూడా ఎవడు పట్టించుకోవట్లేదంటూ కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు, పేపర్ వాళ్ళు తల్లకిందులుగా కూర్చొని ఏడుస్తున్నారంట. తల్లకిందులుగా అంటే మొహం ఎవడికి చూయించలేకుండా టేబుల్ కింద తలకాయ పెట్టి ఏడుస్తున్నారంట. ఏం చేద్దాం భయ్యా! ప్రజలు కూడా చాలా మారారు. వైఎస్ఆర్ సోషల్ మీడియా చాలా పెద్దగా పనిచేస్తది. వాళ్ళు డెడికేషన్‌తో పనిచేస్తారు. వీళ్ళు మామ్యాల కోసం పనిచేస్తారు. వాళ్ళు నిద్రాహారాలు మానుతారు. వీళ్ళు కడుపు నిండా తిని, తాగి రోడ్డు మీద ఎళ్ళే వాళ్ళని కొడతారు. ఈ సీమరాజు గారిని కొట్టినట్టు. అట్లుంటది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్‌సీపీ పార్టీని ఏం పీకలేక ఈ పీకుడు గాళ్ళంతా ఏదో పీకుతామనే భ్రమలో ఉన్నారు. మీరు పీకేది ఏం లేదు గానీ ఇంటికెళ్ళి ఒక క్వార్టరో, ఫుల్లో పీకి పడుకొని నిద్రపోండి. బొజ్జోని బుజ్జిల్లారా! అంటూ వైఎస్ఆర్ సోషల్ మీడియా నుంచి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి సంకేతాలు అందుతూ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఏదో మంగళవారం సామెత ఉంటది కదా! అలా అయింది చివరికెళ్ళి బతుకు. సో, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయడం అంత ఈజీ కాదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాచరణను అడ్డుకోవడం అంత ఈజీ కాదు. ఇక ముందు గతంలో ఈ విషం చిమ్మినట్టు చిమ్మినా కూడా తిరిగి ఎదుర్కొనే శక్తి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి పూర్తి స్థాయిలో వచ్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.